వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈ రోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారండి. సో చాలామంది సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు, అంటే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. తీసుకునేటప్పుడు ఆరోగ్యమైనటువంటి ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా, ఆ ఫుడ్ న్యూట్రిషియస్గా ఉందా లేదా, అందులో వైటమిన్స్, మినరల్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. సో ఈ న్యూట్రిషియస్ ఫుడ్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం లావణ్య గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మన బాడీకి న్యూట్రిషన్స్ అనేవి ఏమేవి చాలా అవసరం, ఎటువంటి వాటిని డెఫినెట్గా ఎప్పుడూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? అసలు న్యూట్రిషన్స్ అంటే ఏంటి ముందుగా మనం తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో ఉండే పోషక పదార్థాలు మన బాడీని అండ్ మైండ్ని కరెక్ట్గా ప్రాపర్గా గ్రో అవ్వడానికి అండ్ డెవలప్ చేయడానికి ఇవి మనకు చాలా అవసరం. అండ్ మన బాడీకి ఎనర్జీనిచ్చి హెల్తీగా ఉంచడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ మన బాడీలో ఎన్నో రకాల బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని రెగ్యులేట్ చేయడానికి కూడా న్యూట్రిషన్స్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అండ్ మన బాడీ ప్రాపర్గా వర్క్ చేయడానికి ప్రతిరోజు బాడీ రీప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనకి ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బాడీని రీప్రొడ్యూస్ చేయడానికి న్యూట్రిషన్స్ చాలా అవసరం. ప్రతిరోజు ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. న్యూట్రిషన్స్ రెండు రకాలు, మైక్రోన్యూట్రియన్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి అంటే ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే ఫుడ్ని మనం మ్యాక్రోన్యూట్రియన్స్ అంటామన్నమాట. అందులో ఏమేమి వస్తాయి? ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్స్ అంటే అవి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే బాడీలో ప్రోటీన్స్ ముఖ్యంగా సెల్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కొత్త సెల్స్ని క్రియేట్ చేయడమే కాకుండా ఏవైతే పాడైపోతున్న సెల్స్ని కూడా మళ్ళీ రిపేర్ చేసే శక్తి ప్రోటీన్స్కి ఉంది. అండ్ మన బాడీ పిల్లల్లో కనుక చూసినా కూడా, టీనేజర్స్లో చూసినా కూడా వాళ్ళు బాడీ గ్రో అండ్ డెవలప్ అవ్వడానికి ప్రోటీన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అండ్ మనము ఒక పర్సన్ వెయిట్ లాస్ కావాలన్నా, ఫ్యాట్ లాస్ కావాలన్నా, మజిల్ బిల్డ్ అవ్వాలన్నా కూడా ప్రోటీన్స్ అనేది వాళ్ళ డైట్లో ఉండి తీరాల్సిందే. కార్బోహైడ్రేట్స్ గురించి కనుక చూస్తే కార్బ్స్ అనేవి మన బాడీకి ఎనర్జీని ఇస్తాయి. ఒక పర్సన్ చిన్న ఫిజికల్ యాక్టివిటీ నుంచి తీసుకొని ఒక హై ఇంటెన్సిటీ వర్కౌట్, ఒక రన్నింగ్ అండ్ ఏదన్నా హెవీ ఇంటెన్సిటీ ఏది తీసుకోండి వర్కౌట్, అక్కడ ఎనర్జీ కావాలి అని అంటే కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాల్సిందే. అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, మన మెంటల్ ఎబిలిటీకి కూడా కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్లో కనుక చూసినట్లయితే ఫ్యాట్స్ మనకు సేమ్ కార్బోహైడ్రేట్స్ ఎలా అయితే ఎనర్జీని ఇస్తాయో ఫ్యాట్స్ వల్ల కూడా మనకు ఎనర్జీయే ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఫ్యాట్ అనేది మనకి బాడీ స్టోర్ చేసుకొని బాడీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. బట్ మనం ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇవి తక్కువ క్వాంటిటీలో తీసుకునే ఫుడ్స్ని మనం మైక్రోన్యూట్రియన్స్ అంటారు. అందులో మన భాగంగా మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి అన్నమాట. విటమిన్స్ గురించి తెలుసుకుంటే విటమిన్స్ అనేటివి ఏంటి అంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇవి మనకు న్యాచురల్గా దొరికే ఫుడ్స్లో మనకు దొరుకుతాయి. ఇన్ ద సెన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మన బాడీలో విటమిన్స్ మనం తినే ఫుడ్, రకరకాల ఫుడ్స్లో కొన్ని విటమిన్స్ మన బాడీ తయారు చేసుకుంటుంది. బట్ కొన్ని రకాల విటమిన్స్ మన బాడీకి ప్రాపర్గా అందాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా తప్పకుండా తీసుకోవాల్సిందే. అండ్ మినరల్స్ కూడా న్యాచురల్గానే మనకు దొరుకుతాయి. అంటే ఇవి ఎర్త్లో దొరికే న్యాచురల్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్. మినరల్స్ని మన బాడీ తనంతట తాను స్వతహాగా తయారు చేసుకోలేదు, మనం ఫుడ్ ద్వారా తీసుకొని తీరాల్సిందే. ఇవి మనకు సేమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లోనే మనకు పుష్కలంగా లభిస్తాయి మినరల్స్. మనం తీసుకునే ఫుడ్లో ప్రాపర్గా న్యూట్రిషన్స్ ఉంటే సరిపోదు మనం హెల్తీగా ఉండాలి అంటే. దాంతోపాటు
అవి తిన్న తర్వాత మనం వాటిని డైజెస్టివ్ చేసుకునే డైజెస్టివ్ ఫైర్ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలి. అండ్ మన బాడీ మెటబాలిక్ రేటు కూడా ప్రాపర్గా ఉండాలి. చాలామంది మెటబాలిక్ రేటు ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మనం తిన్న ఫుడ్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కూడా లేకుండా అయిపోయింది. అలాంటి కేసెస్ని నా కెరియర్లో ఎంతమందిలో నేను అది గమనిస్తున్నాను. ఎలా అంటే కంప్లీట్ ఐరన్ డెఫిషియన్సీ, కంప్లీట్ డౌన్ఫాల్ అయిపోవడం వల్ల అవి హై రేట్స్ ఉంటాయి. ఐరన్ ఇంజెక్షన్స్ కానీ మెగ్నీషియం కానీ ఇవి పడిపోవడం వల్ల అవి వాళ్ళకు ఇంజెక్షన్స్ ద్వారా తీసుకున్నా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకునే స్థితిలో లేదనమాట. అందుకోసం మన బాడీ మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్స్లో కనుక చూసినట్లయితే వాటర్ సాల్యుబుల్ ఉంటాయి అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్లో కనుక చూసినట్లయితే ADEK ఇవి చాలా అవసరం. ఇవి మనకు ఆయిల్స్లో బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఈ విటమిన్ ఇది చాలా అవసరం బాడీకి. మనం హెల్తీగా కనిపించాలి అంటే ఈ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఆయిల్స్లో బాగా లభిస్తుంది. అది మనం ఆయిల్ వాడితే అంటే అలాంటప్పుడు ఏ ఆయిల్స్ చూస్ చేసుకొని వెళ్ళాలంటారు? మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి, బట్ ఐ సజెస్ట్ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే, ఎందుకంటే వైటమిన్ E ఎక్కువ దొరుకుతుందనా? ఎస్ అండి. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో విటమిన్స్ కూడా బాడీకి కరెక్ట్గా ప్రాపర్గా అందుతాయి. అండ్ అందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, HDL అండ్ LDL అని. ఈ 2 కాంపోనెంట్స్ కూడా బాడీకి చాలా అవసరం. కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. అండ్ ఎందుకంటే కొలెస్ట్రాల్ అంటే కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ అవసరం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అవసరం. ఈ రెండింటిని కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది. దానికోసం దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో వైటమిన్ E రిచ్ ఉండేటువంటి ఆయిల్ ఏదైనా ఉంది అని అంటే మార్కెట్లో దొరికేటువంటి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సో దాన్ని కనుక ప్రాపర్గా యూస్ చేసుకొని ఉంటే సరిపోతుంది. అండ్ అదర్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే ఇంకా ఉపయోగపడేటువంటిది? ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి మనకు మెయిన్లీ క్యాన్సర్ వల్ల ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ కణాలు ఎందుకు బాడీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? సెల్స్ అనేది మన బాడీలో ఫైట్ చేసే గుణం తగ్గిపోవడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండడం వల్ల మనకు అది తొందరగా అటాక్ అవుతుంది. ఆ ప్రాపర్ ఫైట్ జరగడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్లో దొరుకుతుందండి. వెరీ గుడ్ అండి. సో మన బాడీకి న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం. అందులో మీరు ఇందాక చెప్పినట్లు అంటే ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అవసరం. ఆ ఫ్యాట్లో కూడా మళ్ళీ మీరు ఇందాక చెప్పినట్లు వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్లో వైటమిన్ E ఉంటుందని చెప్పేసి అన్నారు. అవునండి. అండ్ మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో కూడా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ అయితే చాలా బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో వెరీ గుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి. ఎస్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. చాలామంది మీ వీడియో చూసిన తర్వాత మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.